కొంతమంది ఆలయాన్ని ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అలానే ఆలయం అడుగులు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. టెంపుల్లో పూజలు నిర్వహించి అర్చకులు అందించిన తీర్థప్రసాదాలను స్వీకరించారు. మనం ఎప్పుడైనా ఇంగ్లీషులో అయినా తెలుగులో అయినా రోగాన్ని ద్వేషించాలి, రోగిని కాదు. అదొద్దా? ఇక్కడ భారతదేశంలో ప్రతి ఒక్కరిది ఒకటే డిఎన్ఏ, మనందరి మూలం ఒకటే. వాళ్ళకి ఏదో పనికిమాల పుస్తకాలు ఎక్కడం వల్ల అదే కరెక్ట్ అనుకుని కొందరు కోసుకుంటారు, కొందరు ఎలా చేసుకుంటారు, కొందరు ఏదేదో చేస్తూ మొత్తానికి ప్రపంచ నాశనం అనే సింగిల్ ఎజెండాతో వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇలా ఉండడం కరెక్టా? సమానంగా ఉండాలి కాబట్టి ఇలా కోసేస్తే కరెక్టా? ఇలా ఉంటే అది పిడికిలు అవుతుంది, తినడానికి పట్టుకొస్తుంది, పట్టుకోవడానికి పట్టుకొస్తుంది. కానీ కమ్యూనిస్టు సిద్ధాంతము, ఎడారి మతాల సిద్ధాంతం ఏంటంటే కోసేద్దాం, అందరూ ఒకటే. ఎలా ఒకటే? శుభ్రంగా ఉన్న హంస, అశుభ్రంగా ఉన్న పంది ఒకటే అవుతా? కాదు కదా. ఎవరైనా ప్లేస్ తీసుకో.